ఆషాఢమాసం సందర్భంగా ఏలూరు శనివారపేటలోని పడమర వీధి హైస్కూల్ రోడ్లో వేంచేసి ఉన్న గంగానమ్మ అమ్మవారికి భక్తులు మహిళలు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. ఈ సందర్భంగా శనివారపేట నగర వీధుల్లో సారెను మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కుంకుమ చీరలు పండ్లు తదితర మంగళ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గంగానమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు వాస అన్నవరం, గౌరవ అధ్యక్షులు అద్దంకి హరిబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఆలయాన్ని పునర్నిర్మించాలని కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి ఆలయ పునర్నిర్మాణానికి ఆయన ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు దాతలు తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ వెదురుపాక సత్యవరప్రసాద్, కోశాధికారి బెల్లాని వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, రామ్మోహన్ రావు, బత్తుల శ్రీనివాస్, చిట్టూరి ప్రసాద్తో పాటు భక్తులు మహిళలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ, అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ, దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ, ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ, కోటి మాయలు గల్ల దొరసారివమ్మా, నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా, అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ, గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ, లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపెటి కల్పవల్లివే గంగమ్మ. ఊరవోసమ్మగా ఊరూర వెలిసి గంగమ్మ, ఊరును కాపాడుతున్నావు తల్లి గంగమ్మ, కట్టమైసమ్మ చెరువు కట్టపై గంగమ్మ, పాడి పంటలు బాగు చూస్తున్న తల్లి. శనివారపేట గంగానమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అండి మేము. అమ్మవారి చాలా విశిష్టమైనటువంటి దేవత. 1910లో ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి అమ్మవారిని. ప్రతి సంవత్సరం అమ్మవారిని చాలా వైభవంగా మేము కొలుస్తున్నామండి. 1910 నుంచి దశలుగా కూడా మేము అమ్మవారి అభివృద్ధికి మా ముందు తరాల వారు చాలా కృషి చేశారు. గత 25 ఏళ్ళ నుంచి మా కమిటీని ఇక్కడ మేము చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మవారి కార్యక్రమాలన్నీ మేము వైభవంగా చేసుకుంటూనే వస్తున్నాం. మా స్థాయికి తగినట్టుగా గ్రామ సహకారంతో సంవత్సరం మాత్రం మేము కొత్తగా సారి కార్యక్రమాన్ని గ్రామస్తులు వారి ఉత్సాహంతో సహకారంతో మేము చెప్పగానే అందరూ వారం చేస్తున్నారండి. మరి ఇదే విధంగా అమ్మవారి వైభవాన్ని ఇంకా రాబోయే కాలంలో కూడా చేయాలనేది గ్రామస్తులు కానీ మా కమిటీ వారు కానీ మేము అందరం ఒక నిర్ణయం తీసుకున్నామండి. దీనికి అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా, అందరూ పూర్తిగా సహకారం ఇవ్వాల్సిందిగా, వారి తరపు నుంచి వారి ఇష్ట ప్రకారం ఎంత అనుకుంటే అలా చేస్తే ఇంకా వైభవంగా అమ్మవారికి ప్రెమిసెస్ ఉంది, ఆలయం ఉంది, ప్రాంగణం ఉంది. ఇక్కడ ఇంకా మేము ఇతర కార్యక్రమాలు చేసి అమ్మవారికి ఏదో రూపాయన ఆదాయం వచ్చేలాగా మేము ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామండి. మేము 2004లో ఈ కమిటీగా మా గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము వచ్చే నాటికి ఆ రోజు నుంచి 25 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేస్తడం జరుగుతుంది. ఇప్పుడు గుడిని పునః ప్రతిష్ఠ చేయాలనే ఆలోచన 6 సంవత్సరాల నుంచి మీకు అనుకుంటున్నాము. పెద్దల సహకారం, గ్రామస్తుల సహకారంతో ఏమన్నా మాకు చేస్తే దీన్ని గుడి రోడ్డు కంటే డౌన్ అయిపోయి ఉన్నది. దీని పైకి పునఃప్రతిష్ఠ చేసి కొద్దిగా డెవలప్ చేయాలని ఆకాంక్ష కమిటీ వాళ్ళందరూ ఉంది. అది చేద్దారని ప్రజల ఆశీస్సులు అమ్మవారికి ఇస్తే దాన్ని బట్టి మేము గుడి డెవలప్ చేయాలని అనుకుంటున్నాం.